వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. కాపురానికి రమ్మంటే తన భర్తను భార్య కాల్చి చంపిన ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 26న గాఢ నిద్రలో ఉన్న భర్తపై తన భార్య పెట్రోల్ పోసి నిప్పట్టించింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఆత్మకూరు మండలంలోని పిన్నంచెర్ల గ్రామానికి చెందిన గోటు మహేష్కు 8 ఏళ్ల క్రితం కొత్తకోట మండలం సత్యహాళి గ్రామానికి చెందిన మహేశ్వరితో వివాహం జరిగింది. వీరికి 7 ఏళ్ల వయసున్న 2 ఆడపిల్ల కవల పిల్లలు ఉన్నారు. ఏమని చెప్పు. నేను పొద్దుగాల కలుతా వచ్చింది పిల్లలు చెప్పి పండుకున్నా. ఫోన్ వస్తున్నాను, అది ఎక్కడి నుంచి అన్నా చెప్పలేదు. ఇంకా పండుకున్నాక ఇంకేమైతే తెలియదు. ఇంకా అమాంతం ఎందుకు వస్తుందో తెలియదు. నాకు మెలకు వచ్చింది. ఏం దాని లోపల గడేసింది, అంటు పెట్టింది, గడ్డ తీసింది, బయటకు పోయింది, ఉరికింది. నేను బాత్రూమ్ ఉరికి నిల్వ వస్తున్నా. ఇట్లయితే సరేలే. హైదరాబాద్ మొత్తం ఎక్కువ ఉంది అని చెప్పి మా ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. తర్వాత కృష్ణ మా వదిన ఆయన పిల్లలు ఇద్దరిని ఎంట తీసుకుపోయాడు కొత్తకోటకి. ఆయన వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నాడు. తర్వాత మా ఆయన ఒక్కడు పోయి 20 రోజుల క్రితం మొన్ననే వచ్చిండు పిల్లల్ని చూద్దామని. ఆ తర్వాత ఆమె ఏం చేసింది, నీతో సంసారం చేయడం నాకు ఇష్టం లేదు, నీకు విడాకులు ఇస్తా అని చెప్పింది. మా అన్న మాకు ఫోన్ చేస్తే మేము వాళ్ళ అమ్మ నాయనకు ఫోన్ చేసి మాట్లాడినాం, నీ బిడ్డ ఇట్లా అంటుందని. ఆమెకి ఏం తెలియలేదు, అట్లా చెప్పేది లేకుండే, చిన్నపిల్ల ఏం తెలియదు అని చెప్పి వాళ్ళే కొత్తకోటలో రూమ్ ఇప్పించి ఇద్దరు ఈయన ఉండి కలిసి కాపురం చేసుకోండి అని చెప్పి పిల్లలను వాళ్ళతోటే పెట్టుకున్నారు. మా అన్న వదిన ఇద్దరే ఆ రూమ్ లో ఉండేటోళ్ళు. తర్వాత మొన్న ఆదివారం 26వ తారీఖు 1/2025 సంవత్సరం పని ఆదివారం రోజు కాబట్టి పని లేదు. వానికి కొంచెం కళ్ళు తాగే అలవాటు ఉంది, మరి తాగుబోతు అయితే కాదు. పని లేదు కదా అని కొంచెం తాగొచ్చి పడుకున్నాడు. పడుకుంటే ఫస్ట్ ఏమైందంటే మధ్యాహ్నం మా బామ్మడికి ఫోన్ చేసి చెప్పిండు మాకు, మీకు ఇట్లా ఇద్దరు గ్యాస్ మీద పోసి అంటు పెట్టుకున్నారు, హాస్పిటల్ అని చెప్తే మేము హాస్పిటల్కి పోయినాము. అప్పుడు మా ఆయన మాట్లాడగలుగుతున్నాడు. మా ఆయనని అడిగితే వాడు ఇవన్నీ చెప్తున్నాడు. ఏమనంటే ఆదివారం ఉన్నది కొంచెం తాగొచ్చి పడుకున్నా, మా మధ్యాహ్నం 1 గంటలకు అట్లా గడేసుకొని ఉంది. ఒక ఫోన్ వస్తే ఎవరు చిన్న ఫోన్ అంటే ఏం చెప్పలేదంట. ఆ తర్వాత ఏమైంది, ఏదో లిక్విడ్ లాంటిది ఆయన మీద పోస్తుంటే మెలకు వచ్చి ఏం చేస్తున్నావు చిన్న అని అడిగే లోపే అగ్గిపుల్ల గీసి అంటి పెట్టి బయటికి డోర్ తీసుకొని బయటికి ఉరికి